హలో అందరికీ. జావా ప్రోగ్రామింగ్ జోన్ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే నేను సార్టింగ్ ఆఫ్ నెంబర్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను లాజిక్. సో అందుకు నేను క్లాస్ క్రియేట్ చేస్తున్నాను, దాని పేరు సార్టింగ్ అండ్ మెయిన్ మెథడ్ని ఇంక్లూడ్ చేశాను. ఇందులో సార్టింగ్ ఆఫ్ నెంబర్స్ ఇన్ ascending order, రైట్. ఇందులో వచ్చేసి ఒక టెంపరీ వేరియబుల్, ఇది నేను స్వాప్ చేసుకోవడానికి నాకు కావాల్సిన వేరియబుల్. అంతేకాకుండా ఒక ఇన్పుట్ ఎరే తీసుకుంటున్నాను. ఇన్పుట్ ఎరే సైజ్ ఎంత అంటే నాకు కూడా తెలియదు, మేబీ ఒక 10, 8, 6, 1, 4 రైట్, ఇలా పెట్టుకుంటున్నాను నేను. పెట్టుకొని ఫర్ int x is equal to 0, x less than input array dot length x plus plus for int y is equal to x plus 1, y less than input array dot y plus plus if input array of x is greater than input array of y. చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ మనం x is equal to 0 తీసుకుంటున్నాం, అంటే 10 అనే వాల్యూని తీసుకుంటున్నాం, రైట్. సో ఇన్పుట్ ఎరే ఆఫ్ ఎక్స్, ఈ ఫస్ట్ దానిలో 10 ఉంది. ఆ 10ని నేను 8తో కంపేర్ చేస్తా, రైట్. 10 ఈజ్ గ్రేటర్ దాన్ 8 అయితే స్వాప్ చేస్తా, అంటే 8ని లెఫ్ట్ సైడ్ వచ్చేటట్టు చేస్తాను. అప్పుడు ఏమవుతుంది, నాకు ఫస్ట్ 8, 10, 6, 1, 4 ఇది వస్తుంది. ఆ తర్వాత ఏమవుతుందంటే ఇది ఇంకా జీరోనే ఉంటుంది, కదా. ఈ వాల్యూ ఇన్పుట్ ఎరే ఆఫ్ ఎక్స్ ఇంకా 0th ప్లేస్లోనే చూస్తూ ఉంటుంది. కానీ వై మాత్రం, ఈ ఫర్ లూప్ ఏమవుతుందంటే ఈ వై ఇంకా ఇంక్రిమెంట్ అవుతుంది, రైట్. ఇది 1లో ఉంది, ఇప్పుడు ఇది 2 అవుతుంది, అంటే సెకండ్ ప్లేస్లో ఏముంది, 6 ఉంది. సో 6ని 8ని కంపేర్ చేస్తారు నెక్స్ట్, రైట్. సో అప్పుడు వాటిని స్వాప్ చేస్తాను నేను. అలా ఈ లూప్ మొత్తం ఇప్పుడు ఇప్పుడు వై 1తో స్టార్ట్ అయింది, ఈ లెంత్ ఎంత ఉంటుంది, 5 ఉంటుంది కదా. సో ఇది 1 నుంచి 5 వరకు ఇక్కడే తిరుగుతుంది. ఎప్పుడైతే ఎరే లెంత్ కంటే తక్కువ అనే ఈ కండిషన్ ఫెయిల్ అవుతుందో అప్పుడు ఎక్స్లోకి వెళ్తుంది. అర్థమైందా? సో ఇలా అయినప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ స్వాప్ అనే వాల్యూలోకి ఇన్పుట్ ఎరే ఆఫ్ ఎక్స్ని తీసుకుంటాను. ఎందుకు తీసుకుంటున్నాను, ఎక్స్ అనేది పెద్దగా ఉంది కాబట్టి నేను ఏం చేయాలి,
చూడండి, ఇప్పుడు ఇందులో 10 ఉన్నది ఇందులోకి వేసేసాను, నేను 10 ఉన్నది స్వాప్లోకి వేసేసాను. ఆ తర్వాత వైలో ఉన్నది అంటే 8ని తీసుకొచ్చి ఎక్స్ ప్లేస్లో పెట్టాను. ఓకే, సో ఇప్పుడు ఈ ఫస్ట్ ప్లేస్ 0 అనే ప్లేస్లోకి నేను 8ని తీసుకొచ్చేసాను వాల్యూ, రైట్. ఇప్పుడు మరి వై ప్లేస్లో ఏముండాలి అంటే ఫస్ట్ నెంబర్ 8 ఉంది, ఇప్పుడు నెంబర్ 8 తర్వాత 10 ఉండాలి కదా. అంటే నాకు ఇన్పుట్ అరే ఆఫ్ వైలో ఏముండాలి, స్వాప్ ఉండాలి కదా, ఇంతే కదా, అర్థమవుతుంది కదా. సో ఈ 0, ఈ ఫస్ట్ ఉన్న దానిలో మనము x = 0 అని పెట్టాము. ఇప్పుడు ఆ x = 0 పొజిషన్ని మనము ఈ కింద ఫస్ట్ ఈ నెంబర్తో కంపేర్ చేసాం. సో 10ని 8ని కంపేర్ చేసాం. సో ఇఫ్ కండిషన్లో ఎక్స్ పెద్ద ఇన్పుట్ ఆఫ్ ఎక్స్ పెద్దదా అని అడుగుతున్నాం. సో 0th లొకేషన్ పెద్దదా దీనికంటే అని అడుగుతున్నాం, విచ్ ఇస్ కరెక్ట్ కదా. 10 గ్రేటర్ దాన్, ఇక్కడ ఏమొచ్చింది మనకి 10 గ్రేటర్ దాన్ 8 అని వస్తుంది. అది కరెక్ట్ కాబట్టి లోపలికి వెళ్ళి ఇంటర్చేంజ్ అయ్యాయి. సో ఇప్పుడు ఏమవుతుంది, ఆర్డర్ 8 10 అయింది, 6 1 4 అలాగే ఉన్నాయి. కానీ y మాత్రమే ఇంక్రిమెంట్ అవుతుంది, ఇంకా x వరకు వెళ్ళదు. ఎప్పుడు వెళ్తుంది, x = 1 ఎప్పుడు అవుతుంది ఇక్కడ, ఎప్పుడైతే ఈ కండిషన్ ఫెయిల్ అవుతుందో, అంటే ఇన్పుట్ అరే డాట్ లెంత్ ఇది y లెస్ దాన్ అది ఇన్పుట్ అరే డాట్ లెంత్ అనేది ఫెయిల్ అయినప్పుడు y అరేలోకి వెళ్తుంది. వెళ్ళాక ఏమవుతుంది, x 1 అవుతుంది. 1 అయ్యాక మళ్ళీ ఇది x + 1తో కంపేర్ అవుతుంది అండ్ మళ్ళీ ఈ లూపే తిరుగుతుంది, సెకండ్ లూపే తిరుగుతుంది, రైట్. సో అలా మొత్తం సార్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఇదంతా అయ్యాక మనము ఏం ప్రింట్ అవుతుంది అనేది కూడా చూడాలి కదా. సో దానికోసం ఒక ఫర్ లూప్ పెట్టుకొని అందులో int i = 0, i less than input array dot length i plus plus system dot println input array of i. సో ఇది సరిపోతుంది. ఇది మొత్తం ఒకసారి రైట్గా కరెక్ట్గా ఇండెంట్ చేసుకుందాము. సో రైట్ క్లిక్ చేసి సోర్స్ ఇండెంటేషన్, రైట్, ఇంత నీట్గా అయిపోయింది. ఎక్స్ట్రా కామెంట్ కూడా తీసేస్తాను. సేవ్ చేసి లెటెస్ట్ ట్రై టు రన్ ఇట్. రన్ చేసినప్పుడు మనకు కరెక్ట్ ఆర్డర్ రావాలి, 1 4 6 8 10 అని వచ్చింది, రైట్. సో ఇది అసెండింగ్ ఆర్డర్ అయిపోయింది, అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ అయిపోయింది. సో ఇదే చెప్పాలనుకున్నాను నేను. సో ఇది మీకు కరెక్ట్గా అర్థం అవ్వాలంటే ఇవి ట్రేస్ చేసుకోవాలి మీరు. సో ఫస్ట్ x అనేది 0నే ఉంటుంది. సెకండ్ ఫర్ లూప్లో x + 1 అంటే ఇది 0th లొకేషన్కి ఫస్ట్ లొకేషన్కి కంపారిజన్ జరిగింది ఈ కేసులో, రైట్. సో జరిగాక మనం స్వాప్ చేసాం, ఎందుకనంటే ఇవి రెండింటి కండిషన్ మ్యాచ్ అయింది, ఎందుకంటే 10 గ్రేటర్ దాన్ 8 కాబట్టి, రైట్. ఆ తర్వాత 8 10 6 1 4 ఇలా అయింది కదా ఇప్పుడు అరేంజ్మెంట్. సో ఈ సెకండ్ టైం ఈ ఫర్ లూప్ దగ్గరకు వచ్చేసరికి ఆర్డర్ ఇలా ఉంది, రైట్. అలా ఉన్నప్పుడు ఇంకా x అనేది 0నే, y మాత్రం ఏమైంది 2 అయింది. సో ఇప్పుడు నెక్స్ట్ 0th లొకేషన్కి 2 లొకేషన్కి కంపారిజన్. సో 0th లొకేషన్ ఏంటి 8, 2 లొకేషన్ ఏంటి 6. సో 8 గ్రేటర్ దాన్ 6 అవునా కాదా కదా, అది కూడా ట్రూ. సో నెక్స్ట్ ఏమవుతుంది, నెక్స్ట్ ఆర్డర్ 8 గ్రేటర్ దాన్ 6 కాబట్టి అది కూడా స్వాప్ అవ్వాలి. సో నెక్స్ట్ ఆర్డర్ 6 10 8 1 4 ఇలా అవుతాయి కదా.
ఆ తర్వాత ఆర్డర్ ఏంటి, ఎక్స్ ఇంకా 0లోనే ఉంది కానీ y మాత్రం 3 అయింది కదా. ఇప్పుడు కంపారిజన్ ఎవరికి, 0లో ఉన్న 0th లొకేషన్లో ఉన్న 6కి 1 2 3. సో 6కి 1కి కంపారిజన్. 6 ఈ 6 గ్రేటర్ దాన్ 1 అంటాం నెక్స్ట్ కదా, అది కూడా కరెక్టే కదా. నెక్స్ట్ ఏంటి, 6 గ్రేటర్ దాన్ 1, అది కూడా కరెక్టే. కాబట్టి అప్పుడు కూడా మళ్ళీ స్వాప్ అవ్వాలి. ఏమవుతుంది అప్పుడు, ఫస్ట్ లొకేషన్కి 1 వచ్చి, తర్వాత 10 ఉండి, తర్వాత 8 ఉండి, తర్వాత 6 ఉండి 4కి వచ్చింది, అవునా. సో ఇలా మీరు ట్రేస్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది లాజిక్. సో ఫైనల్లీ మనకి ఈ ఆర్డర్ అయితే వస్తుంది. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను అన్ని క్వశ్చన్స్కి. సో ఈ వీడియోకి ఇంతే. ఇంకా ఏమైనా కోడ్స్ కావాలి, ఇంకేమైనా ప్రోగ్రామ్స్ కొత్తగా చూడాలి అనుకుంటే కూడా సజెషన్స్ షేర్ చేయండి కింద. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జావా ప్రోగ్రామింగ్ జోన్ తెలుగు ఛానల్కి. థ్యాంక్ యూ సో మచ్.